ఏ ఉన్నది మైనస్ అని, బి ఉన్నది ఇంటూ అని, సి ఉన్నది ప్లస్ అని, మరియు డి అన్నది డివైడ్ బై అని సూచించినట్లయితే ఈ క్రింది సమాసం యొక్క విలువ ఎంత అన్నాడు. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు ఈక్వేషన్ 32. ఓకే, నంబర్స్ మాత్రం రాయండి. ఓకే, 4 నెక్స్ట్ అదేవిధంగా 12 నెక్స్ట్ 35 24 దీనికి బ్రాకెట్ నెక్స్ట్ అదేవిధంగా 52 అండ్ 4. ఓకే, ఇప్పుడు సింబల్ బి అన్నది ఇంటూ నెక్స్ట్ ఏ మీన్స్ మైనస్, నెక్స్ట్ బి మీన్స్ ఇంటూ, నెక్స్ట్ ఏ మీన్స్ మైనస్, సి మీన్స్ ప్లస్, డి మీన్స్ డివైడెడ్ బై. ఓకే, డి మీన్స్ ఏం రావాలంటే డివైడెడ్ బై రావాలి. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఏం విలువ వస్తుందో కనుక్కొని అడు. మనం వి బార్ మార్క్స్ ప్రకారం ఫస్ట్ ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేసే ముందు ఈ ఇంటూ సింబల్ ఉందిగా, ఇక్కడ 32 4 వాల్యూ ఎంత అంటే 128 మైనస్ ఇక్కడ 35లో నుంచి 24 తీసేస్తే 11, 12 ఇంటూ 11 ఎంత అంటే 132 ప్లస్ ఇక్కడ దీన్ని డివిజన్ చేస్తే 4 1s 4 13s 52. కాబట్టి ఇక్కడ ఏ రావాలంటే 52 రావాలి. ముందు ప్లస్ సింబల్స్ అని యాడ్ చేసి తర్వాత మైనస్ అయినా చేయండి, లేక మైనస్ చేసి తర్వాత ప్లస్ అయినా చేయండి. చూద్దాం, ఇక్కడ 158 ప్లస్ 52 ఇక్కడ ఎంత అంటే 180. ఈ రెండు యాడ్ చేస్తే 180 మైనస్ 32 వాల్యూ ఎంత అంటే ఇక్కడ వాల్యూ. ఓకే, జాగ్రత్త, ఇక్కడ 4 2s 8, 4 3s 12. నెక్స్ట్ ఇక్కడ 35 నుంచి, ఓకే 35 నుంచి 11 తీస్తే 132, 4 1s 4, 4 3s 12, 13 వస్తుంది. 13 4s 52నేగా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 13 ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 128 నుంచి 132 తీసేస్తే 128 నుంచి మైనస్ 32 తీస్తే -4. ఓకే, -4 ప్లస్ 13లో నుంచి 4 తీసేస్తే వాల్యూ ఎంత అంటే 9. దేర్ఫోర్ 9 ఈజ్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.